నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు 14 మంది కార్మికుల మృతి 10ల సంఖ్యలో క్షతగాత్రులు భద్రతా ప్రమాణాలు పాటించనందునే ప్రమాదం జరిగిందన్న కార్మికులు బాధితులకు మెరుగైన వైద్యం చేయాలన్న సర్కార్ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి నోటీసులు ప్రమేయం ఉన్నవారి వివరాలు ఇవ్వాలని ఆదేశం రుణమాఫీలో లోపాలపై రేపు బీఆర్ఎస్ ఆందోళన విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న తుమ్మల అర్హులందరికీ చేస్తామని వెల్లడి హైడ్రా కూల్చివేతలపై పూర్తి వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు అనుమతినిచ్చిన ఏళ్ల తర్వాత తొలగించడం ఏంటని ప్రశ్నలు జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదన్న కేటీఆర్ సీఎం మంత్రులకే ఉన్నాయని ఆరోపణ కొట్టిపారేసిన మంత్రి కోమటిరెడ్డి రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణకు రేవంత్ రెడ్డి ఆదేశాలు రోజువారీగా పనుల పురోగతి తెలపాలని అధికారులకు సూచన బీహార్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ర్యాలీలో ఉద్రిక్తత రైళ్లు బస్సులను అడ్డుకున్న నిరసనకారులు లాఠీచార్జ్ చేసిన పోలీసులు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 14 మంది మృతి చెందారు రియాక్టర్ పేలుడు ధాటికి 50 మందికి పైగా గాయపడగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులకు అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పరిశ్రమ ప్రాంగణమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి పేలుడు శబ్దాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కార్మికులు హాహాకారాలు చేస్తూ పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు రియాక్టర్ పేలుడు సమయంలో వందల సంఖ్యలో కార్మికులు పరిశ్రమలో ఉన్నారు పేలుడు ఘటనలో 50 మందికి పైగా కార్మికులు గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స కొనసాగుతోంది పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయని తోటి కార్మికులు బోరుమన్నారు పేలుడు ధాటికి మొదటి అంతస్తు స్లాబ్ కుప్పకూలిందని స్లాబ్ కింద పలువురి మృతదేహాలు ఉన్నాయని చెబుతున్నారు రియాక్టర్ పేలుడుతో స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారని తెలిపారు ఎంత భారీ ప్రమాదం 12 ఫైర్ స్టేషన్ల నుండి ఫైర్ ఇంజిన్లు వచ్చిన మంటల అదుపు చేయలేనటువంటి పరిస్థితి వివిధ హాస్పిటల్ నుండి 15 ఆసుపత్రుల వరకు అంబులెన్స్లు వచ్చాయి అయినా అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రమాదం జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి కార్మికులు పేగలు ఎలాడుతున్నాయి చెట్లకే అసలు ఈ ఫార్మసీ కంపెనీలు ఏం చేద్దాం అనుకుంటున్నారు జనాలు చంపేద్దాం అనుకుంటున్నారా లేదంటే జనాలు ప్రాణరక్షణ కాపాడదాం అనుకుంటున్నారా నాకు అర్థం అవ్వట్లేదు ఇదే కాదు గతంలో కూడా చాలా కంపెనీలో జరిగాయి ఇది ఇప్పటికే దాదాపు ఈ ఎస్ఎస్జెడ్ ఉన్నటువంటి కంపెనీలో దాదాపు 99% ప్రతి కంపెనీలో జరుగుతుంది మరి కంపెనీ యజమాని కానీ నాకు సేఫ్టీ కానీ ఏ విధంగా అయితే మరి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారు అది మాకు అర్థం కావట్లేదు మరి దీనివల్ల మా భూములు కోల్పోయినప్పుడు కూడా మా ప్రాణాలు కూడా మధ్యలో కోల్పోవడం జరుగుతుంది ఫార్మాసిటీ కంపెనీల వల్ల కాబట్టి తక్షణ వీటిపై యాక్షన్ తీసుకొని వెంటనే ఇలాంటి కంపెనీలు కూడా పర్మిషన్లు రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా కోరుచున్నామండి ఫార్మా కంపెనీ 3వ అంతస్తులో పలువురు కార్మికులు చిక్కుకోగా వారిని క్రెయిన్ సహాయంతో తోటి సిబ్బంది కిందకు దించారు రియాక్టర్ పేలుడుతో ఎగిసిపడ్డ మంటలను 12 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపు చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొని భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా కలెక్టర్తో మాట్లాడిన సీఎం ఘటన వివరాలు తెలుసుకున్నారు ప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ పరిశ్రమలు కార్మిక శాఖ ఉన్నతాధికారులతోనూ చర్చించిన సీఎం తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అవసరమైతే క్షతగాత్రుల్ని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలన్నారు కార్మికుల ప్రాణాలు కాపాడటానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు రేపు అచ్యుతాపురం వెళ్లనున్న చంద్రబాబు రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలు సహా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు
గత వైకాపా ప్రభుత్వం శాంతి భద్రతల్ని గాలికి వదిలేయటం వల్ల నేరాలు విపరీతంగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగళపూడి అనిత విమర్శించారు. ఏపీలో మహిళా భద్రత సహా వివిధ నేరాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారని ఆమె వెల్లడించారు. ఏపీలో 15,000 సీసీ కెమెరాలు ఉంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్ని పని చేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, మహిళా కళాశాలలు, మెడికల్ కళాశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సీఎం చెప్పారని మంత్రి అనిత వివరించారు. పోలీసులకు కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు సీఎం అనుమతి ఇచ్చారన్న ఆమె గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. అమరావతిపై కక్షతో ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా గత ప్రభుత్వం పెట్టకుండా నిర్లక్ష్యం చేసిందని, ఆ కారణంగా ఫోరెన్సిక్ నివేదికల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చిందని వివరించారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 6 సీసీ కెమెరాలు పెట్టాలి. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన బిల్స్ కూడా 5 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలేదు. గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేదా, మెయింటెనెన్స్ అంతా కూడా 5 సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి. వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళు ఛార్జెస్ ఉన్నాయో 10 కోట్ల రూపాయలు, ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళీ పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఆయన పర్మిషన్ ఇచ్చారు. ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పోలీస్ అకాడమీ కూడా స్టార్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా తిరిగి ఆ గ్రౌండ్స్ అకాడమీని కూడా మనం ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. స్థానిక సంస్థల అనుమతితో ఇళ్లు నిర్మించుకున్న 15-20 ఏళ్ల తర్వాత వచ్చి అక్రమ కట్టడం అంటూ కూల్చివేయటం ఏంటని తెలంగాణ హైకోర్టు మండిపడింది. ప్రస్తుతం హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎన్ని కట్టడాలను కూల్చివేశారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కూల్చివేతల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారో చెప్పాలని సూచించింది. హైడ్రా కూల్చివేతల అంశం హైకోర్టుకు చేరింది. హైదరాబాద్ శివారు జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చకుండా అధికారులను ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ప్రదీప్ రెడ్డి, నీటిపారుదల శాఖ, రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి తహసీల్దార్ హైడ్రా చెరువుల పరిరక్షణ కమిటీని ప్రతివాదులుగా చేర్చారు. తన ఫామ్ హౌస్ FTL పరిధిలో లేదని, ఈ విషయాన్ని అధికారులకు ఆధారాలతో సహా చెప్పినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఓ నేతకు స్నేహితుణ్ణి కావడం వల్లే తన ఫామ్ హౌస్ ను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిమితులు, పరిధి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఓ వ్యక్తి ప్లాట్ కొనుగోలు చేస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత స్థానిక సంస్థల అనుమతితో ఇంటిని నిర్మించుకుంటాడని, ఏటా ఇంటి పన్ను చెల్లిస్తాడని హైకోర్టు వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల తర్వాత హైడ్రా అధికారులు వచ్చి ఇంటిని అక్రమ కట్టడం అంటూ కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారని ప్రశ్నించింది. హైదరాబాద్ పరిధిలో చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వీటిని కాపాడటానికే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉన్న హైడ్రాకు IPS అధికారి కమిషనర్ గా వ్యవహరిస్తున్నారని వివరించారు. GHMCతో పాటు హైడ్రా పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థలను సమన్వయం చేసుకుని అక్రమ కట్టడమని తేల్చుకున్న తర్వాత నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నట్లు AAG కోర్టుకు వివరించారు. చెరువుల FTL ను నోటిఫై చేశారా అని హైకోర్టు ప్రశ్నించగా, నీటిపారుదల శాఖ ప్రాథమికంగా నోటిఫై చేసిందని, పూర్తిస్థాయి నివేదిక రూపొందించే పనిలో ఉన్నట్లు అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైడ్రా ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా కూల్చివేతల విషయంలో చర్చించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించిన కోర్టు పూర్తి వివరాలు ఇవ్వాలని AAGని ఆదేశించింది. ఉస్మాన్ సాగర్ చెరువు FTL పరిధిలోకి ఫామ్ హౌస్ రాకున్నా అధికారులు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ విషయంలో నిబంధనలు పాటించాలని, పత్రాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. FTL కు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వాయిదా వేసింది. ఉస్మాన్ సాగర్ FTL పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నుంచే మొదలు పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR డిమాండ్ చేశారు. తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదని, తన మిత్రుడిది లీజుకు తీసుకున్నారని వెల్లడించారు. FTL బఫర్లో ఆ ఫామ్ హౌస్ ఉంటే దగ్గరుండి కూల్చివేయిస్తారని స్పష్టం చేశారు. మంచి జరుగుతున్నప్పుడు ఆహ్వానించాల్సిందే అన్న KTR, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు కట్టిన ఫామ్ హౌస్లు కూడా చూపిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫామ్ హౌస్ ఉందన్నారు. మంత్రి పొంగులేటి, KVP, పట్నం మహేందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, మధు యాష్కికి FTL పరిధిలో ఫామ్ హౌస్లు ఉన్నట్లు తెలిపారు.
తప్పు తాను చేసినా కాంగ్రెస్ వాళ్లు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు. తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో చూసుకోవచ్చని కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేనున్నాను. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు FTLలో. కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి. తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోదాం. ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ FTL బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కూలగొడదాం. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నాయని కేటీఆర్ చేసిన విమర్శలను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోసిపుచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. చెరువులను చెరపట్టి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఉక్కుపాతం మోపుతుందని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 111 అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఆయన ఏమంటాడు కేటీఆర్, నాకు ఫామ్ హౌస్ లేదు, నా ముత్రికున్న ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని ఉన్నాను, దాన్ని బఫర్ జోన్ ఫామ్ హౌస్లో ఉంటే నేనే దగ్గరుండి కూర్చి వేయిస్తా అంటున్నాను. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆయనకు నాకు లేదు అంటున్నాను. ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైఫ్ కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది. మీరు వస్తారని మీకు తీసుకుపోయి చూపిస్తారు. రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందంట. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందంట ఆయన వచ్చి చూపి అనిపిస్తారు. మీరైతే కేటీఆర్ చూసారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. అర్ధ సత్యాలు అబద్దాలతో అన్నదాతల్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రుణమాఫీ జరగలేదని మంత్రులే చెబుతున్నారని వివరించారు. సీఎం మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ధర్నాలు చేపడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. ఆ కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తామన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలన్న కేటీఆర్ ఆంక్షలు లేకుండా ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను పక్కా చెప్తున్నా, ఈ పచ్చి మోసగాళ్ల ప్రభుత్వం ఇది, దగా ప్రభుత్వం. 49,000 కోట్లకెళ్ళి కథ మొదలైంది, ఇవాళ 7,500 కాడ ముగిసింది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు, నేను కడుపు కట్టుకుంటే 1 సంవత్సరం చాలు 40,000 కోట్లు ఇచ్చేస్తా. మళ్ళీ ఏమంటారు, క్యాబినెట్లో 31,000 కోట్లు చాలు. తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో, అందులో 26,000 కోట్లే. మొన్న ఏం చెప్పినారు, 15th ఆగస్ట్కి 17,900 కోట్లు ఇచ్చినామన్నారు. మళ్ళీ నిన్న బట్టి గారు సావు కబురు చల్లగా చెప్పిండ్రు, 17,900 కోట్లు ఎక్కడిది, ఇచ్చింది 7,500, 10,000 కోట్లు ఎగిరిపోయింది. ఎక్కడ 49, ఎక్కడ మళ్ళీ 17,900, ఎక్కడ 7,500. ఇగో ఇది కోతలు. అందుకే ఈ కోతల రాయుళ్ల ప్రభుత్వాన్ని తూర్పారబడతాం, రైతుల తరపున ఎండగడతాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ పూర్తి చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొందరికి అమలు కాలేదని చెప్పారు. ప్రభుత్వం వద్ద 41.78 లక్షల మంది రైతుల వివరాలు ఉన్నాయని, వారందరికీ రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ముందుగా 2 లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న అందరికీ పూర్తి చేస్తామని, ఆ తర్వాత మిగతా వారికి చేస్తామని స్పష్టం చేశారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వాళ్లు పై మొత్తాన్ని చెల్లించాక రుణమాఫీ పూర్తి అవుతుందన్నారు. 22 లక్షల మంది రైతులకు ఇప్పటికే రుణమాఫీ నగదు బదిలీ చేశామని మంత్రి వివరించారు. ఆంక్షలు లేవు. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అన్ని ఖాతాలను కూడా ప్రభుత్వం బ్యాంకులను అడిగి తెప్పించుకున్నటువంటి లిస్ట్ మీ ముందు పెడుతున్నా. ఇంకా ఏదైనా బ్యాంకులు పొరపాటు చేసి ఉంటే అవి కూడా సేకరించి వాటిని కూడా కరెక్ట్ చేస్తాము. ఇబ్బంది ఉంది అయినా సరే చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ముందు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని క్లియర్ చేస్తున్నాం. అది అయిపోగానే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా షెడ్యూల్ ప్రకటించి ఆ యొక్క సమయానికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, ఆమన్గల్, షాద్నగర్, చౌటుప్పల్ మార్గానికి సంబంధించి ఏవైనా సాంకేతిక ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్లు ప్రధాన రోడ్లకు అనుసంధానం కావాలన్నారు. ఈ రోడ్లు అక్కడ ఏర్పాటు కానున్న పరిశ్రమలు, సంస్థలకు ఉపయుక్తంగా ఉండాలన్నారు. సిగ్నల్ సహా ఇతర సమస్యలు లేకుండా ప్రయాణం సాగే విధంగా నిర్మాణాలు ఉండాలన్నారు. RRR పురోగతిపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. భూసేకరణ వేగం పెరగాలని RRR పరిధిలోని కలెక్టర్లు భూసేకరణ ప్రక్రియ, ఇతర అంశాలపై ప్రతిరోజు సాయంత్రం CS కు వివరాలు అందించాలన్నారు.
భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. సిఎస్ శాంతికుమారి, మౌలిక వస్తువులు ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ షాన్వాజ్ ఖాసిం, ఆయా జిల్లాల కలెక్టర్లు, రోడ్లు భవనాల శాఖ అధికారులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ఆ గ్రూప్ లో అప్డేట్ చేయాలన్నారు. ప్రతి సమీక్షా సమావేశానికి తప్పనిసరి పురోగతి కనిపించాలన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ 6 నుంచి వార్డుల వారీగా ఓటర్ జాబితా తయారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటర్ జాబితా రావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 6న పంచాయతీలు వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తారు. సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాలను స్వీకరించి అదే నెల 21న తుది జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబర్ 9, 10 తేదీలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరిస్తారు. ఓటర్ జాబితా తయారీపై ఈ నెల 29వ తేదీ ఉదయం 11:30 గంటలకు జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ జరుపుతున్న కమిషన్ విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ను ప్రశ్నించింది. గతంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. 2 గంటలకు పైగా మురళీధర్ విచారణ సాగింది. కాళేశ్వరం డిపిఆర్ తయారీ, అనుమతులు, కేంద్ర జల సంఘం ప్రమేయం, విధానపరమైన నిర్ణయాలు, డిజైన్లు, మార్పులు చేర్పులు, టెండర్ ప్రక్రియ, నాణ్యత, పరీక్షలు సహా పని పూర్తయినట్లు ధ్రువపత్రాలు, చెల్లింపులు తదితర అంశాలపై మురళీధర్ను అడిగారు. ఎన్సీ హోదాలో తన పాత్రను వివరించిన మురళీధర్ విధానపర నిర్ణయాల ప్రకారం నడుచుకున్నట్టు తెలిపారు. నాణ్యత, పరీక్షలు, పని పూర్తయినట్లు ధ్రువపత్రాల జారీ తదితర అంశాల్లో కింది స్థాయిలో పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు. మురళీధర్ రేపు కూడా విచారణకు హాజరు కానున్నారు. అటు గతంలో సీడీఓ బాధ్యతలు నిర్వర్తించిన విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ నరేందర్ రెడ్డి రేపు కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఓటుకు నోట్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్పై జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని స్పష్టం చేసింది. ఆళ్ల దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేసింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్ను హెచ్చరించింది. ఆధారరహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపై ఆరా తీసిన ధర్మాసనం కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ రెండోసారి పోలీస్ విచారణకు హాజరయ్యారు. దాడి సమయంలో జోగి రమేష్ వినియోగించిన చరవాణి, సిమ్ కార్డ్ వివరాలు అందజేయాలని 3 రోజుల క్రితం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు న్యాయవాదితో కలిసి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో వివరాలు ఇచ్చారు. జోగి రమేష్ తో మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొనబోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వర శర్మ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు వచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీకి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు వెళ్లారో తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని వైసీపీకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీటీవీ దృశ్యాలు అందించాలన్నారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించారు. మరోవైపు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ గుణదలలోని అవినాష్ ఇంటికి నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాలని నోటీసులో వెల్లడించారు. ఇదే ఘటనపై గతంలో పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. యూకే పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ అభ్యర్థనపై తీర్పును నాంపల్లి కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించింది. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని నాంపల్లి కోర్టును కోరింది. ఇరువైపులా వాదనలు ముగియగా కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని సీఎం చంద్రబాబు సన్మానించారు. సచివాలయంలో కన్నయ్య నాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయం 19వ గేట్ కొట్టుకుపోగా సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో అక్కడికి వెళ్లిన కన్నయ్య నాయుడు ఏపీ, కర్ణాటక అధికారుల సహకారంతో స్టాప్ లాక్ గేట్ అమర్చారు. సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారు. ఈ నేపథ్యంలో కన్నయ్య నాయుడిని ప్రత్యేకంగా పిలిపించుకున్న సీఎం రాష్ట్ర రైతాంగం తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్కు మిశ్రమ స్పందన లభించింది. పలు రాష్ట్రాల్లో రహదారుల్ని దిగ్బంధించడం సహా రైలు రోకోలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార కార్యకలాపాలు మాత్రం యథావిధిగా కొనసాగాయి. బీహార్లోని పలు జిల్లాల్లో ఆందోళనకారులు భారీగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రైలు, రోడ్డు మార్గాల్లో రవాణా సేవలకు అంతరాయం కలిగించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా పోలీసులు నిరసనకారులపై లాఠీలను జులిపించడంతో పాటు జల ఫిరంగులు ప్రయోగించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్లోని గిరిజన ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల భారత్ బంద్కు మిశ్రమ స్పందన లభించింది. ఆదివాసీ ప్రభావిత జిల్లాల్లో మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా ప్రజా రవాణాకు పాక్షిక అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. ఎస్సీల్లో విభజన తెచ్చేందుకే వర్గీకరణ చేశారని నేతలు మండిపడ్డారు. గుంటూరులోని అంబేద్కర్ కూడలి వద్ద మాల సంఘాల నేతలు నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కాకినాడ జిల్లా తునిలో బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూసేయించారు. కోనసీమ జిల్లా అంబాజీపేట, అమలాపురం, రాజోలు, రావులపాలెం డిపోల పరిధిలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిరసనకారులు విద్యా, వ్యాపార సంస్థలు మూసివేయించారు. ఒంగోలులో మాల సంఘ నేతలు వర్గీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, మాల మహానాడు నాయకుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. భారత్లో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ అధినేత్రి మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు, అనంతర పరిణామాలతో షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకుని భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం భారత్లోనే ఉన్న ఆమెపై 31 కేసులు నమోదయ్యాయి. అందులో 26 హత్య కేసులు ఉన్నాయి. ఈ కేసులపై విచారణ జరపాలని తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని బీఎన్పీ కోరింది. దేశీయ మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోలు జరపడం సహా ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, హెల్త్ కేర్ సంస్థల వాటాలకు డిమాండ్ పెరిగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు పెరిగింది. ఉదయం 80,667 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. మొదట్లో 80,626 పాయింట్లు కనిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ తర్వాత కొనుగోళ్ల మద్దతు కోలుకుంది. ఈ క్రమంలో 80,953 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 80,905 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 24,770 పాయింట్ల వద్ద ముగిసింది.